బ్రేకింగ్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా విజయవాడకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీవీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఇక సాయంత్రం 5 గంటలకు పున్నమి ఘాట్ వద్ద విజయవాడ ఉత్సవ్లో ఉపరాష్ట్రపతి పాల్గొనున్నారు. అనంతరం రాత్రి 7:30 గన్నవరం నుంచి తిరుపతి పయనం కానున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, మధ్యాహ్నం 3:30 గన్నవరం ఎయిర్పోర్ట్ కి రాధాకృష్ణన్ చేరుకోనున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? యాసోని ఈ రోజు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా విజయవాడకు రానున్నారు. మధ్యాహ్నం 3:30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి దుర్గగుడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పున్నమి ఘాట్ లో సాయంత్రం 5 గంటలకు ఏదైతే ఉత్సవ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. అక్కడ నుంచి రాత్రి 7:30 గన్నవరం నుంచి తిరుపతి వెళ్తారు. తిరుపతిలో అక్కడ ఎక్కడైతే ఆయన బస చేసే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్తారు. అయితే ఈ రోజు ఉపరాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలో విజయవాడలో 3 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రికి వచ్చేవైపు ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీవీఐపీ దర్శనాలన్నింటినీ కూడా అధికారులు రద్దు చేశారు. వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకూడదు, అలాగే ఉపరాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటువంటి నిర్ణయం అయితే అధికారులు తీసుకున్నారని చెప్పాలి. ఇక ఈ రోజు అన్నపూర్ణదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకోబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.